హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈరోజు మనం మోస్ట్ ఎగ్జైట్మెంట్ వెహికల్ అయితే చూద్దాం. అదే మన ఫోర్డ్ మస్టాంగ్ వెహికల్. సో ఫోర్డ్ షోరూమ్కి విజిట్ చేయగానే మనకి బయట 2 వెహికల్స్ స్వాగతం పలికాయి డోర్ దగ్గరే. సో మనం లోపలికి వెళ్దాం. లోపలికి వెళ్ళగానే ఇక్కడ ఒక గ్రీనిష్ కలర్ వెహికల్, అంటే మీ కలర్స్ వేరే పేర్లు ఉంటాయండి, బట్ మనం లేమ్యాన్ లాంగ్వేజ్ అంటే ఒక సాధారణమైన పౌరుల్లాగా మనం మాట్లాడుకుందాం. గ్రీన్ కలర్ వెహికల్ అంటా నేనైతే. సో మీరు చూస్తున్న ఎలాయ్ వీల్స్ వచ్చేసరికి 19 ఇంచ్ ఎలాయ్ వీల్స్ అండి. సో అట్లాగే మీరు ఇక్కడ ఫెండర్ మీద చూడొచ్చు 5.0 అని చెప్పి ఫెండర్ బ్యాడ్జింగ్ కూడా చాలా బాగా డిజైన్ చేశారండి. సో ఫోర్డ్కి యాక్చువల్గా ఈ వెహికల్ వన్ ఆఫ్ ద మంచి సాలిడ్ వెహికల్ అండి ఇది. అంటే మీరు యూట్యూబ్లో చూస్తే ఓన్లీ ఫోర్డ్ మస్టాంగ్కే సో మెనీ సినిమాటిక్ వీడియోస్ అయితే మీకు కనబడతాయి, అంటే చిన్న చిన్న సినిమాటిక్ వీడియోస్. ఇకపోతే మనం బ్యాక్ సైడ్ చూద్దాం. బ్యాక్ సైడ్ ఇవి సీక్వెన్షియల్ లైట్స్ అంటారండి వీటిని. యాక్చువల్గా ఫోర్డ్లోని ఇది చాలా ఫేమస్ అన్నమాట. 1965 నుంచి ఈ సీక్వెన్షియల్ లైట్స్ అనేవి కంటిన్యూ చేసుకుంటూ వస్తున్నారండి. వీళ్ళకి ఇది ఒక సిగ్నేచర్ లాంటిది. అట్లాగే ఈ 2 సీక్వెన్షియల్ లైట్ల మధ్యలో జీటీ అని ఒక లోగోను కూడా వాళ్ళు ఇన్బిల్డ్ చేశారు. అట్లాగే బ్యాక్ సైడ్ స్పాయిలర్ కూడా ఉంది. నెక్స్ట్ మనం ఓవరాల్ లుక్ అయితే మనం చూద్దాం. వెహికల్ ఓవరాల్ లుక్ ఇట్లా ఉంటుందండి. సో ఇది కూపే వెహికల్స్ మాట, అంటే 2 డోర్లు మాత్రమే ఉంటాయి, బట్ సీటింగ్ అయితే మనకి 4 సీటింగ్ 4 ప్యాసింజర్స్కి. అట్లాగే ఎగ్జాస్ట్లు మీరు చూడొచ్చు, 4 ఎగ్జాస్ట్లు అయితే ఉన్నాయి కదా. ఈ ఎగ్జాస్ట్ల గురించి స్టోరీ నేను చెప్తానండి నేను. సో నెక్స్ట్ మీరు ఇక్కడ రూఫ్ చూడొచ్చు. రూఫ్ అయితే కనుక బ్లాక్ కలర్లో పెయింట్ చేసి ఉందండి. సో ఇది డబల్ టోన్ వెహికల్ అని కూడా అనొచ్చు మనం సింపుల్గా. బట్ రూఫ్ అయితే కనుక రిమూవబుల్ రూఫ్ అయితే కాదండి. సో కన్వర్టబుల్ వెహికల్స్ అని కూడా అంటారు. దీంట్లోనే ఉన్నాయి ఫోర్డ్లోనే, కానీ చాలా తక్కువ మంది అయితే కొంటారు వాటిని. సో ఈ 5.0 అయితే కనుక కన్వర్టబుల్ రూఫ్స్ అయితే కాదండి. సో డోర్ అయితే ఓపెన్ చేశాను. డోర్స్ అయితే కనుక కంప్లీట్గా ఫ్రేమ్లెస్ విత్ డోర్సే. నెక్స్ట్ మీరు ఇక్కడ చూడొచ్చు లెదర్ స్టిచెస్, లెదర్ ఇంటీరియర్, అట్లాగే మన గ్రిప్ కూడా క్రోమ్తో డిజైన్ చేశారు. స్పీకర్స్ 12 స్పీకర్స్ అయితే దీంట్లో ఉంటాయండి. నెక్స్ట్ మీరు ఇక్కడ చూడొచ్చు లెదర్ కూడా ప్రీమియం లెదర్ యూస్ చేశారు. సీట్స్ని మనం కావాలంటే వెంటిలేటెడ్ సీట్స్, అట్లాగే డ్రైవర్ సీట్ని, కో ప్యాసింజర్ సీట్ని 6-వే అడ్జస్టబుల్ సీట్స్ కూడా మనకి అవైలబిలిటీ ఈ వెహికల్లో ఉన్నాయండి. సో నెక్స్ట్ మీరు ఇక్కడ చూడొచ్చు నేమ్ ప్లేటింగ్ మస్టాంగ్ అని వెల్కమ్ బోర్డు ఉంది మనకి. సో ఓవరాల్గా ఫ్రంట్ నుంచి అయితే కనుక స్టీరింగ్ లుక్ ఈ విధంగా ఉంటుందండి మనకి. సో ఈ వీడియో అయితే కొంచెం లిటిల్ బిట్ ఆఫ్ లెంతీ ఉంటుంది, ఎందుకంటే నేను ప్రతి ఆప్షన్ మీకు ఎక్స్ప్లెయిన్ చేద్దామని అనుకుంటున్నాను. సో మీరు స్టీరింగ్లో చూడొచ్చు, ఆ హార్స్ సింబల్ చూస్తేనే నేను ఫ్లాట్ అయిపోయానండి. అంత బ్యూటిఫుల్ హార్స్ సింబల్, మస్టాంగ్ సింబల్ ఉంది దీనిపైన. అట్లాగే ఇక్కడ నావిగేషన్కి ఆప్షన్ ఇచ్చారు. అట్లాగే ఇక్కడ హార్స్ సింబల్ ఉంది కదా, హార్స్ సింబల్ ప్రెస్ చేయగానే మనకి స్పెషల్ ఆప్షన్స్ అనేవి ఓపెన్ అవుతాయండి. ఇప్పుడు చూడండి, హార్స్ సింబల్ ప్రెస్ గానే ఇక్కడ మీరు చూడొచ్చు, అంటే మనం మన వెహికల్ స్టార్ట్ చేసేటప్పుడు ఎట్లాంటి మోడ్లో స్టార్ట్ అవ్వాలి, సౌండ్ ఎట్లాంటి సౌండ్ రావాలి, ప్రతిదీ కూడా మనం ఆ హార్స్ సింబల్ ప్రెస్ చేయగానే మన డాష్ బోర్డ్లో డిస్ప్లే అవుతాయండి. ఎందుకంటే నేను చూపించేది మీకు గల్ఫ్ వేరియంట్ కాబట్టి అరబిక్లో డిస్ప్లే అవుతుంది. అదే మీరు అమెరికన్ వేరియంట్ కానీ యూరోపియన్ వేరియంట్స్ కానీ తీసుకుంటే కనుక మీకు ఇంగ్లీష్లో స్పీడోమీటర్ అనేది చూపిస్తుందండి. సో నెక్స్ట్ మీరు ఇక్కడ ఇంజిన్ స్టార్ట్ చేయగానే సో ఈ వెహికల్ స్పోర్ట్స్ మోడ్లో స్టార్ట్ అయిందండి. సో స్పోర్ట్స్ మోడ్కి ఎంత క్రేజీ ఉందంటే, కేవలం ఈ స్పోర్ట్స్ మోడ్లో వెహికల్ స్టార్ట్ చేయడం కోసం మాత్రమే మస్టాంగ్స్ని కొంటారండి. అంత బ్యూటిఫుల్ సౌండ్ అనేది ఎగ్జాస్ట్ నుంచి రిలీజ్ అవుతుందన్నమాట. సో అట్లాగే మనం ఇక్కడ టైమింగ్ని సెట్ చేసుకోవచ్చు అండి. అంటే మన వెహికల్ ఏ మోడ్లో స్టార్ట్ అవ్వాలి, ఎన్నింటికి స్టార్ట్ అవ్వాలి అని. ఫర్ ఎగ్జాంపుల్ నేను 6 o'clockకి జాగింగ్కి వెళ్ళేటప్పుడు నా వెహికల్ స్టార్ట్ చేద్దాం అనుకుంటే ఆ టైంలో నేను కావాలంటే వెహికల్ని నార్మల్ మోడ్లో స్టార్ట్ చేయొచ్చు. సో నార్మల్ మోడ్లో స్టార్ట్ చేస్తే వెహికల్కి అంత సౌండ్ అనేది రాదన్నమాట, నార్మల్గా స్టార్ట్ అవుతుంది. ఆ విధంగా మనం స్పోర్ట్స్ మోడ్లో కావాలా లేకపోతే ఎట్లాగనేసి మనం సెట్ చేసుకోవచ్చు అండి. ఈవెన్ మన స్పీడోమీటర్ కూడా అకార్డింగ్ టు దట్ ఇట్ విల్ చేంజ్ అవుతుంది. స్పోర్ట్స్ మోడ్లో స్పోర్ట్స్ టైప్లో వస్తుంది, నార్మల్ మోడ్లో నార్మల్ టైప్లో వస్తుంది. అట్లాగే ఇక్కడ మీరు స్క్రీన్ చూడొచ్చు, మల్టీ మోడ్ స్క్రీన్ అండి. ఇది 12 inches ఆఫ్ స్క్రీను. దీంట్లో మన సీట్ అడ్జస్ట్మెంట్స్ కానీ ప్రతిదీ కూడా మనం అక్కడ ఆ స్క్రీన్లో మనం చూసుకోవచ్చు, ఇంక్లూడింగ్ నావిగేషన్తో పాటు. అట్లాగే ఇక్కడ మీరు ఈ స్విచెస్ అన్ని చూడొచ్చు అండి. ట్రాక్షన్ కంట్రోల్ కానీ, స్టీరింగ్ అడ్జస్ట్మెంట్స్ కానీ, అట్లాగే మన హజార్డ్ లైట్స్ కానీ ప్రతిదీ మనకి అక్కడ ఆప్షన్స్ అయితే ప్రొవైడ్ చేశారు. నెక్స్ట్ వన్ మీరు ఇక్కడ చూడొచ్చు, నేను ఏమీ ఆన్ చేయకుండా కూడా మీకు చూపిస్తున్నాను స్క్రీను. అట్లాగే ఇక్కడ హెడ్ ల్యాంప్స్ మనకి ఇక్కడ అడ్జస్ట్మెంట్ ఇచ్చారండి. మీకు దాదాపు నా వీడియోస్ చూస్తే అమెరికన్ వెహికల్స్ ప్రతి దానికి కూడా అట్లాగే ఉంటుంది. అట్లాగే ఇక్కడ మీరు యాక్సిలేటర్ కానీ, బ్రేక్స్ కానీ ప్రతిదీ కూడా స్టీల్తో డిజైన్ చేశారండి. ఈ వెహికల్ మీరు చూస్తున్నది మాన్యువల్ గేర్. అట్లాగే దీంట్లో గేర్ ఆటోమేటిక్ కూడా అవైలబిలిటీ ఉంటుంది. గేర్ ఆటోమేటిక్ అయితే కనుక చాలా తక్కువ మంది మస్టాంగ్ కొంటారండి. మోస్ట్ ఆఫ్ ద పీపుల్ గేర్ మాన్యువల్ వెహికల్ కొనడానికి మాత్రమే ప్రిఫర్ చేస్తారు. సో నెక్స్ట్ వన్ మీరు ఇక్కడ చూడొచ్చు, ఏసీ వెంట్స్ 3 ఏసీ వెంట్స్ ఇచ్చారు. అట్లాగే ఇక్కడ మస్టాంగ్
50 ఇయర్స్ యానివర్సరీ అని చెప్పి ఒక స్పెషల్ బ్యాడ్జింగ్ అయితే ప్రొవైడ్ చేశారు. అయితే నేను కార్బన్ ఫైబర్ ఏమని చెక్ చేశానండి, కార్బన్ ఫైబర్ అయితే కాదు. అట్లాగే B&O అని చెప్పి వీళ్ళు యూస్ చేసిన ఆడియో టెక్నాలజీ అండి అది. సో నెక్స్ట్ వన్ ఇక్కడ మీరు స్క్రీన్ చూడొచ్చు, 12 ఇంచెస్ ఆఫ్ స్క్రీను. దాని లోపల మనకు కావాల్సిన సీట్ కంట్రోల్స్ కానీ అట్లాగే మన సీట్ హీటింగ్ కానీ ప్రతిదీ మనకి ఇక్కడ స్విచ్చెస్ అనేది ప్రొవైడ్ చేశారండి. సో మీరు చూడొచ్చు, దగ్గరగా నేను చూపిస్తున్నాను. ప్రతిదీ కూడా మ్యాక్సిమమ్ కూలు, ఆటో కూలు, అట్లాగే ఇక్కడ హజార్డ్ లైట్స్, నెక్స్ట్ వన్ వచ్చే ట్రాక్షన్ కంట్రోల్, స్టీరింగ్ కాలమ్ అడ్జస్ట్మెంటు, అట్లాగే మోడ్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అయిన ఆప్షన్ ఈ మస్టాంగ్లో ఉన్నదండి. సో దాన్ని బట్టి మనకు కావాల్సిన ఎగ్జాస్ట్ సౌండ్ అనేది మనం మేనేజ్ చేసుకోవచ్చు. అట్లాగే అక్కడ మనకి సిగరెట్ లైటరు ప్రతిదీ ప్రొవైడ్ చేశారు. ఇక్కడ ఇది గేర్ మాన్యువల్ అండి, 6 స్పీడ్ గేర్ మాన్యువల్ అన్నమాట. దీనికి 6 గేర్లు అయితే ఉంటాయి. అట్లాగే ఇక్కడ మన హ్యాండ్ బ్రేక్ అనేది చేతి దగ్గరే ఇచ్చారు. నెక్స్ట్ వన్ మీరు ఇక్కడ రూఫ్ పైన చూడొచ్చు, మోస్ట్ ఆఫ్ ద స్పోర్ట్స్ వెహికల్కి మనం కావాలంటే ఎయిర్ బ్యాగ్స్ని ఆఫ్ చేసుకోవడానికి ఆప్షన్స్ అయితే ఇస్తారండి వాళ్ళు. సో ఇక్కడ మీరు హ్యాండ్ రెస్ట్ గమనించవచ్చు. హ్యాండ్ రెస్ట్ ఓపెన్ చేసి చూశానండి, లోపల కూల్ బాక్స్ ఉందా అని చెప్పి. కూల్ బాక్స్ అయితే కాదు, లోపల USB ఆప్షను, USB-C పోర్ట్ అయితే ప్రొవైడ్ చేశారు మనకి. అట్లాగే మీరు ఇక్కడ కో ప్యాసింజర్ సైడ్స్ చూడొచ్చు, వాళ్ళ స్పేసింగ్ ఎలా ఉంది అని చెప్పేసి. అట్లాగే గ్లవ్ బాక్స్ ఓపెన్ చేశాను, గ్లవ్ బాక్స్ కూడా సఫిషియెంట్గా ఉంది. అట్లాగే లెగ్ రూమ్ కూడా చాలా బాగుందండి, ఈవెన్ కో ప్యాసింజర్ సైడు. నెక్స్ట్ వన్ మనం ఇక్కడ ప్రైజింగ్ చూద్దామండి, ప్రైజింగ్ ఎలా ఉంది ఒమాన్లో అని. ఒమాన్లో దీని ప్రైస్ వచ్చేసరికి 20,500 రియాల్స్ అండి, అంటే 20,500 రియాల్స్ అంటే మన ఇండియన్ కరెన్సీ వచ్చేసరికి అప్రాక్సిమేట్గా 41 లక్ష అవుతుందండి వెహికల్. సో మనం రేర్కి వెళ్ళి స్పేసింగ్ ఎలా ఉంది ఏంటి అనేది చూద్దాం పదండి. సో రేర్కి వెళ్ళే ముందు మీరు ఇక్కడ గమనించాలి, లోపల కూర్చున్న వాళ్ళు బయటకు రావడానికి అయితే నాలాంటి పర్సనాలిటీలు కొంచెం ఇబ్బంది పడుతున్నారు. మీలా కొంచెం స్లిమ్ అండ్ స్లీక్గా ఉన్న వాళ్ళు అయితే ఈజీగా యాక్సెస్ అవ్వచ్చు. సో జోక్స్ ఏ పార్ట్, వెనకాతలు మీరు చూడొచ్చు, సీటింగ్ అయితే చాలా బాగుందండి, కూర్చున్న వాళ్ళకి చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. అట్లాగే ఇంజన్ మీరు చూడొచ్చు, 5.0 ఇంజన్ అండి. సో దీంట్లో ఇది V8 ఇంజను. దీన్ని ఏమంటారంటే PFDI టెక్నాలజీ అంటారంటే పోర్ట్ ఫ్యూయల్ డైరెక్ట్ ఇంజెక్షన్ అంటారండి. సో దీని హార్స్ పవర్ వచ్చేసరికి 460 హార్స్ పవరు, అట్లాగే 569 టార్క్. సో మంచి పవర్ టార్క్ ఉన్న వెహికల్ అండి. కానీ మస్టాంగ్కి అంత డిమాండ్ ఉండడానికి కారణం ఏంటంటే వెహికల్ ప్రైజింగ్ తక్కువ, అట్లాగే మంచి బ్యూటిఫుల్ సౌండ్ మనకి ప్రొవైడ్ చేస్తుందండి వెహికల్. సో ఫ్రెండ్స్ ఇక్కడ మీరు చూస్తున్న మోడల్ వచ్చేసరికి మస్టాంగ్ 5.0 GT ప్రీమియం అనే మోడల్ అండి. సో దీంట్లో కంప్లీట్ వెహికల్ యొక్క డీటెయిల్స్ అనేది ఈ వీడియోలో మీరు చూడొచ్చు. మీకు కావాలంటే కనుక పాజ్ చేసుకుని ఆప్షన్స్ అన్నీ మీరు చదవచ్చు. అదేవిధంగా నేను మీకు డిస్క్రిప్షన్లోని అలాగే పిన్ కామెంట్లో కూడా నేను మీ క్యాటలాగ్ అయితే ప్రొవైడ్ చేస్తాను. క్యాటలాగ్ను కూడా మీరు డౌన్లోడ్ చేసుకుని ఆప్షన్స్ అనేవి చూసుకోవచ్చు. అలాగే మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం వాచ్ చేస్తే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అలాగే మన కారు ఎంతూజియాస్టిక్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళతో కూడా ఈ వీడియో షేర్ చేస్తారని ఆశిస్తున్నాను. సో ఈ మర్చిపోకుండా ఈ వెహికల్కి అయితే కనుక మీ లైక్ చాలా చాలా ఇంపార్టెంట్ అండి. సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో. యువర్ రమేష్ సైనింగ్ ఆఫ్. హ్యావ్ ఎ గ్రేట్ డే. బాయ్ బాయ్.